దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. అరుపులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనం. మన తండ్రి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, మనం అందరము అలుపులు కాకుండా మనలను గనులుగా చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. మనము మన ప్రభువును రక్షకుడైన యేసీ నామంని కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం చేయాలి. తండ్రి మనల్ని సాతాను చెరలో నుండి విడిపించి గొప్ప చేస్తాడు. మనల్ని బాధించే వారందరినీ ఎవరిని విడిచిపెట్టగా వారందరినీ చెరలోనికి వేస్తాడు. వారిని శిక్షిస్తాడు. మన గాయములను మాన్పివేస్తాడు. మనకు ఆరోగ్యంను కలగజేసి మన నివాస స్థలమును దీవిస్తాడు, విస్తరింపజేస్తాడు. ఎవరి గుడారముల్లో అయితే దేవుని గూర్చిన రక్షణ సునాదం వినిపిస్తుందో వారిని అలుపులు కాకుండా గనులుగా చేస్తాడు. అన్ని జనులందరి మధ్యలో వారిని తలగా ఉంచుతాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని